నమస్కారం. వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా కిడ్నీ సమస్యలు. కిడ్నీలో రాళ్ళు ఎక్కువ రావడం, ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే కిడ్నీ సమస్యలు వేసవిలోనే ఎందుకు ఎక్కువ వస్తూ ఉంటాయి? అసలు దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు. క్యాథన్ ఆరోగ్య కేంద్ర, ఆయుర్వేద, ఆక్యుపెంచర్, న్యాచురల్ సైన్స్‌లో ఎక్స్‌పర్ట్ అయినటువంటి దిలీప్ గారు ఈ సమస్యలకు మనకు పరిష్కారం చూపిస్తారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఓకే. నేను చెప్పింది విన్నారు కదా! సో, సమ్మర్ వచ్చే వరకు చాలా మందికి కిడ్నీ సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. అసలు ఎందుకు సమ్మర్‌లోనే కిడ్నీ సమస్యలు ఎక్కువుంటాయి? అయితే చూడండి, సమ్మర్‌లో మనము వాటర్ కంటెంట్ మనకు తెలియకుండానే 1 లీటర్ నుంచి 2 లీటర్ల వరకు ఎక్కువ తాగుతాం. అంటే ఈ మన బాడీ ఓవర్ హీట్ ప్లస్ బయట టెంపరేచర్ గూడంగా ఎక్కువ ఉండేసరికి ఏమవుతుంది అంటే, బాడీ టెంపరేచర్‌కి బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఎవాపరేట్ అవుతుంది. ఆవిరవుతుంది. దానివల్ల కిడ్నీస్ అనేటివి డ్రై అయిపోతుంటాయి. దానివల్ల కిడ్నీ సమస్యలు ఎక్కువైపోతాయి. ఈ సమ్మర్‌లో మాత్రమే జరిగే ప్రాసెస్ ఇది. అయితే అంటే జనరల్‌గా మనము సమ్మర్ వస్తే ఎక్కువ వాటర్ తీసుకుంటాం నార్మల్ టైమ్‌లో కన్నా. అవును. మరి అప్పుడు కిడ్నీ సమస్యలు ఎట్లొస్తాయి? అయితే డ్రై అయితేనే కదా కిడ్నీ సమస్యలొచ్చేవి. అదే గదా! మనం ఎంత తాగుతున్నా ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, ఒక బ్లైండ్‌గా ఒక విషయం చెప్పాలంటే, పెనం మీద మనం ఎంత వాటర్ పోస్తుంటే కూడా ఎట్లయితే ఆవిరైపోతుంటాయో, సేమ్ మనం ఎంత వాటర్ తాగుతున్నా సరే, మన కిడ్నీస్ అనేటివి డ్రై అవుతుంటాయి. ఈ డ్రై అవ్వడం వల్లనే అక్కడున్న టాక్సిన్స్ అంతా కూడంగా బయటికి ఎళ్ళకపోవడం వల్ల, మనము వాటర్ ఎక్కువ తాగితేనే మూత్రం ఫ్రీగా వస్తుంది. ఎంత వాటర్ తాగినా సమ్మర్‌లో జరిగే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే మూత్రం తక్కువొస్తుంది. ఎందుకు? అంటే చూడండి, వాటర్ కంటెంట్ తాగితే మనం ఒక 1000 ఎంఎల్ వాటర్ తాగామనుకోండి ఒక 2 అవర్స్‌లో. అట్‌లీస్ట్ మనం ఒక 800 ఎంఎల్ 7-800 ఎంఎల్ మనం యూరిన్ ద్వారా బయటికెళ్ళాలి. కానీ సమ్మర్‌లో జరిగేదేంటి తెలుసా? అందరికీ స్వెట్టింగ్ ఎక్కువొస్తుంది. మూత్రం ద్వారా పోయే టాక్సిన్స్ అంతా మూత్రం ద్వారా బయటికి పోవాలి. కానీ స్వెట్ రావడం వల్ల కిడ్నీస్ అనేటివి డ్రై అయ్యి కిడ్నీ స్టోన్స్ ఏర్పడుతుంటాయి. దాంట్లో మనం ఈ సమ్మర్‌లో చూడండి, మసాలాలు ఎక్కువ తింటాం. ఈ సమ్మర్‌లో మసాలా ఫుడ్ గాని, సాల్ట్ ఫుడ్ గాని ఎక్కువ తీసుకుంటే కూడంగా ఖచ్చితంగా కిడ్నీ సమస్యలు తప్పవు. కాబట్టి రూట్ కాజ్ నుంచి మనం కిడ్నీ సమస్యల్ని తగ్గించుకోవాలనుకుంటే, మనకు తెలియకుండానే వాటర్ కంటెంట్ ఎంత తీసుకున్నా దాహం తీరదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, అందరికీ దాహం ఎలా అంటే పైనుంటి వాటర్ తాగుతుంటారు. ఈ పైనుంటి వాటర్ తాగే పద్ధతి మానుకుంటే, మనం ఈ సమ్మర్‌లో కిడ్నీ సమస్యల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. అంటే ఏ విధంగా? అయితే వాటర్ తాగే పద్ధతుంది. మనం మొహమాటంకొచ్చేసి ఏం చేస్తామంటే వాటర్ గబా 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 పైనుంచి తాగేస్తాం. థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇంబాలెన్స్ అవుతుంది ఫస్ట్. హార్మోన్ ఇంబాలెన్స్‌కి ఫస్ట్ రూట్ కాజ్. అంటే ఇప్పుడు సమ్మర్‌లో మీరు ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ గబగబా వాటర్ తాగడం వల్ల గూడంగా అంటే సిప్ బై సిప్ తాగరు ఎవరు గూడా వాటర్. ఎక్కువ ఫోర్స్‌గా తాగడం వల్ల గ్లాండ్ అనేది ఇంబాలెన్స్ అవుతుంది. ఇది కరెక్ట్‌గా రెయినీ సీజన్‌కొచ్చేసరికి ఏమవుతదంటే గ్లాండ్ అనేది ఇంబాలెన్స్ అవుతది. హార్మోన్ ఇంబాలెన్స్ కూడా స్టార్ట్ అవుతది. కరెక్ట్‌గా ఈ సమ్మర్‌లో గాన వాటర్ మనం పద్ధతిగా తాగగలిగితే థైరాయిడ్‌ని గూడంగా అరికట్టవచ్చు. కిడ్నీ సమస్యలు ఒకటే కాదు, థైరాయిడ్‌ని కూడా తగ్గించుకోవాలి. హార్మోన్ ఇంబాలెన్స్ కూడా కరెక్ట్‌గా మేనేజ్ చేయాలనుకుంటే, వాటర్‌ని తాగే పద్ధతి నేర్చుకుంటే చాలు. మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా పనిచేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం తాగే వాటర్ ద్వారా మాత్రమే బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతది. బ్లడ్ ఎక్కడ ప్యూరిఫై అవుతుంది? కిడ్నీలో అవుతుంది. కాబట్టి ఈ సమ్మర్‌లో మనం రక్తం గన శుద్ధి చేసుకుంటే, నెక్స్ట్ వచ్చే సీజనల్స్ అంటే నెక్స్ట్ రెయినీ సీజన్‌లో వచ్చే జబ్బులను గూడా అరికట్టవచ్చు. మన ఇమ్యూనిటీ పవర్‌ని మనం సమ్మర్‌లోనే పెంచుకోవాలి. కాబట్టి రూట్ కాజ్ నుంచి మనం సమ్మర్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. జ్యూసెస్ ఎక్కువ తాగాలి. ఎలాంటి జ్యూసెస్? వెజిటబుల్ జ్యూస్ తాగి చూడండి ఒకసారి మీరు. కరెక్ట్‌గా ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఎక్కువ ఉండే వాళ్ళకు ఈ సమ్మర్‌లో మూత్రం మంట కానివ్వండి, లేదంటే మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు సోరకాయ జ్యూస్ తాగి చూడండి మీరు. 1 వీక్ డైలీ ఒక 1 ½ గ్లాస్ తాగి చూడండి. 300 ఎంఎల్ తాగి చూడండి. 1 వీక్‌లో మీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గాని, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నిటిని గూడంగా అరికట్టవచ్చు. మనం చాలా సింపుల్‌గా తీసి పడేస్తాం. వెజిటబుల్ జ్యూస్ తాగితే ఏముంటుందండి, సోరకాయ జ్యూస్ తాగితే ఏముంటుందని అనుకుంటాం గానీ, దాంట్లో ఉన్న కెమికల్ రియాక్షన్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మనం ఫ్రూట్ జ్యూస్ కన్నా కూడా వెజిటబుల్ జ్యూస్ వెజిటబుల్ మంచిది. జ్యూస్ అనేది చాలా ఇంకా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అంటే కిడ్నీని వాష్ చేస్తుంది. కిడ్నీని అంటే బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. టాక్సిన్స్ అంతా గూడంగా ప్రాపర్‌గా బయటికి పంపిస్తుంది. అదే బూడిద గుమ్మడికాయ అంటాం మనం. ఇంకా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఓకే డాక్టర్ గారు. చాలా మంది కిడ్నీలో రాళ్ళు అనగానే ఖచ్చితంగా సర్జరీకే వెళ్తుంటారు. ఎందుకు ఆయుర్వేదాన్ని ప్రిఫర్ చేయట్లేదు? అయితే అవగాహన లోపం వల్లనే ఈరోజు ఈ ప్రాబ్లమ్ అనమాట.
అయితే ఆపరేషన్ నొప్పి, విపరీతమైన నొప్పి వస్తుంది. ఇన్స్టెంట్గా సర్జరీ చేసుకుంటే అమ్మయ్య రేపు అన్నట్టు నొప్పి ఉండదు. ఆయుర్వేదంలో ఏంటంటే చిన్న స్టోన్స్ 6 mm వరకు 5 mm 4 mm ఉంటే మాత్రం ఖచ్చితంగా 1-2 రోజుల్లో పోతుంది. మ్యాక్సిమం 1 వీక్లో పోతుంది. కొన్ని కండిషన్స్లో ఒక 1 మంత్ పడుతుంది మ్యాక్సిమం. ఈ 1 మంత్ దాకా అప్పుడప్పుడు వచ్చే నొప్పిని తట్టుకోలేక ఈరోజు ఆపరేషన్లకు వెళ్తున్నారు. కానీ ఒక్కసారి ఆపరేషన్ చేస్తే మళ్ళీ రాసి పెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సర్జరీకి మీరు రెడీ అవ్వాల్సిందే. మీరు మీ డాక్టర్ని ఆపరేషన్ చేసుకునేటప్పుడు మీ డాక్టర్ని ఒక్కసారి అడిగి చూడండి, సార్ నాకు ఈ ఆపరేషన్ చేసుకుంటే నాకు నెక్స్ట్ మళ్ళీ రావా? క్వశ్చన్ అడిగితే మళ్ళీ ఖచ్చితంగా వస్తాయని చెప్తారు. మీరు డైట్ పార్టీ నేను ఖచ్చితంగా అయితే రావండి. ఖచ్చితంగా ఆయుర్వేదంలో వన్స్ ఒకసారి మెడిసిన్స్ వాడితే మళ్ళీ రావు. రీజన్ ఏంటి అని అంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ఇక్కడ ప్రాసెస్ చేస్తుంది. ఆయుర్వేదం మెడిసిన్స్ అన్నీ కూడా రూట్ కాజ్ నుంచి మార్పు వస్తుంది కాబట్టి బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై అవుతుందో అక్కడ టాక్సిన్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి కాబట్టి టాక్సిన్స్ అన్ని మూత్రం ద్వారా బయటికి వస్తాయి కాబట్టి కిడ్నీ ఫార్మింగ్ అనేది మళ్ళీ అవ్వదు. కానీ ఇక్కడ డైరెక్ట్ వాళ్ళ సిమ్టమ్కి నొప్పికి మాత్రమే స్టోన్ని మాత్రమే తీస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఫార్మింగ్ మళ్ళీ టాక్సిన్స్ ఎప్పుడైతే మళ్ళీ రీజనరేట్ అవుతాయో, టాక్సిన్స్ అంతా మళ్ళీ అక్కడే ఉండిపోతాయో అది మళ్ళీ స్టోన్గా మారిపోతుంది. మనం బ్లడ్ని ప్యూరిఫై చేస్తున్నాం ఆయుర్వేదంలో, వాళ్ళు బ్లడ్ని మార్చట్లేదు, జస్ట్ స్టోన్ని మాత్రం అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని మాత్రం తీసేస్తారు. పర్మనెంట్గా కాదు, జస్ట్ ఆ రోజు స్టోన్ ఒకటి ఉంది ఆ స్టోన్ తీసేస్తారు. మళ్ళీ కరెక్ట్గా 6 monthsలో 1 yearలో మళ్ళీ స్టోన్ ఒకటి ఫామ్ అవుతుంది, దానికి సర్జరీ అనేది నేచర్లో లేదు. ఎంత పెద్ద కిడ్నీ స్టోన్ ఉన్నా సరే ఆయుర్వేదం మూలంలో కొంచెం నొప్పి ఉన్నా సరే తట్టుకొని, నొప్పికి సర్జరీ కాదండి ఇక్కడ, రూట్కి మనకు కావాల్సింది రూట్కి వైద్యం కావాలి, నొప్పికి సర్జరీ ఇక్కడ చేసేది అలోపతిలో. కాబట్టి మనకు అలాంటి సమస్యలు అనేది ఆయుర్వేదంలో చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, మీరు చెప్పినట్టుగా చూస్తే మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకోసారి స్టోన్స్ రావు. ఓకే, ఇది ఏ వయసు వారికైనా వర్తిస్తుంది అంటారా? ఖచ్చితంగా అండి, ఇది వయసు ఎవరికైనా సరే మనము డోస్ ఇచ్చే ప్రాపర్గా ఒక కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్లో కిడ్నీ స్టోన్స్ కానీ వాడితే ఖచ్చితంగా ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ డోసెస్ని మనం సరిచేసి ఇస్తాము. ఆ డోస్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే, డోస్ ప్రకారంగా మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి రూట్ కాజ్ నుంచి మీ కిడ్నీ స్టోన్ సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి.